హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాల రద్దీ పెరిగింది. సంక్రాంతి పండుగ సెలవు దినం కావడంతో పెద్ద ఎత్తున తెలంగాణ నుంచి ఏపీ వైపు బాట పట్టడం జరిగింది. మొత్తం టోల్గేట్ల వద్ద వాహనాల రద్దీ క్రమక్రమంగా పెరుగుతుందని చెప్పవచ్చు. ఇవాళ సాయంత్రం నుంచి రద్దీ మరింత పెరిగే అవకాశం కనపడుతుంది. ఈరోజు ఒక్కరోజు వర్కింగ్ డే ఉండడంతో ఆ తర్వాత వరుసగా సెలవులు ఉండడంతో ఆ సంక్రాంతికి పల్లెబాట పట్టడంతో వాహనాల రద్దీ కనపడుతుందని చెప్పొచ్చు. ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తున్నాం సంక్రాంతి సెలవు దినాలతో హైవేల వద్ద ట్రాఫిక్ జామ్ని చూస్తూనే ఉన్నాం. చౌటుప్పల్లోని పంతంగి టోల్ ప్లాజా వద్ద చూసినట్లయితే ఆ పంతంగి టోల్ ప్లాజా మొత్తం 18 గేట్లు ఉంటాయి. ఆ 18 గేట్లలో మొత్తం 12 గేట్లు కూడా పూర్తిగా విజయవాడ వైపే ఓపెన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫాస్ట్ ట్రాగులు కూడా వితిన్ సెకండ్లలో ఓపెన్ అయ్యేలా కూడా అదేవిధంగా ఆ టోల్ గేట్ సిబ్బందిని కూడా పెంచడం జరిగింది. ఫాస్ట్ ట్రాగ్ మెషిన్స్తో కూడా మొత్తం వాహనాలు ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా సిబ్బంది అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. చాలా వరకు ఆ చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద తర్వాత ఈ అద్దంకి వైపు వెళ్ళేవారు నార్కట్పల్లి నుంచి మళ్ళీ క్రాస్ అయితే ఇక్కడ మాడుగులపల్లి టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాల దగ్గర పడుతుంది. అదేవిధంగా విజయవాడ వైపు వెళ్ళాలంటే తర్వాత నెక్స్ట్ వచ్చేది ఆ కోర్లపహాడు టోల్ ప్లాజా వద్ద ఎక్కడికక్కడ మొత్తం కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఉదయం నుంచి కూడా వాహనాల రద్దీ పెరిగింది. సాయంత్రం తర్వాత ఈ క్రౌడ్ మరింత పెరిగే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే సాయంత్రం 5 తర్వాత ఆఫీసులు ముగిసిన తర్వాత ఇంకంతా కూడా సాయంత్రం పల్లెబాట పట్టనున్నారు. సంక్రాంతి పండుగ అంటేనే ఆంధ్రాలో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మొత్తం ఆ ఫ్యామిలీలతో అంతా కలిసి కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్తారు. మొత్తం కూడా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై పూర్తిగా వాహనాల రద్దీ ఒక పండుగ వాతావరణం అనేది కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.